పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పొరుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తన సోదరితో కలిసి ఉంటుంది. బాలిక తల్లిదండ్రులు పేదవారు కావడంతో ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ అక్కా చెల్లెళ్లు చదువుకుంటున్నారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్లో పనిచేసే ఓ వంట మనిషి దారుణానికి ఒడికట్టింది. ఈ ఇద్దరు బాలికలను చేరదీసినట్లుగా నటిస్తూ పెద్ద కుట్రకు ప్లాన్ చేసింది. వారిలో పెద్దమ్మాయికి మాయమాటలు చెప్పి నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని నమ్మించింది. ఈ డబ్బుతో మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండవచ్చని నమ్మబలికింది. వంట మనిషి మాయమాటలు నమ్మిన బాలిక ఆమె చెప్పినట్లు చేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలో వారం కిందట వంట మనిషి ఉండే గదికి ఓ వ్యక్తిని తీసుకువచ్చింది. అక్కడికి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉండాలని చెప్పింది. అప్పుడు అతడు ప్రత్యేక పూజలు చేస్తాడని, అప్పుడు డబ్బు బంగారం రాసులు కురుస్తాయని చెప్పింది. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఆ విద్యార్థిని భయంతో అక్కడి నుంచి పారిపోయింది. మంతని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి 4 రోజులుగా అక్కడే తలదాచుకుంది. అనంతరం అసలు విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానికంగా కలకలం రేగింది. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్ వద్దకు చేరుకుని సదరు వంట మనిషిని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఇంకా బాలికను ప్రలోభపెట్టిన మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు.